పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. కొటేషన్స్ ద్వారా మనం 150 ఎపిసోడ్లు కంప్లీట్ చేసేసుకొని దాని నుంచి ఎంతో జ్ఞానాన్ని తీసుకొని నేనింతే అనే పుస్తకం మళ్ళీ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడు నేనింతే అండ్ భిన్నంగా ఆలోచించు 2 ఎపిసోడ్స్ మీ అందరికీ కూడా కోంబో ఆఫర్ లాగా ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాం. సో మరి ఈ వారం మళ్ళీ మనం బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్తో భిన్నంగా ఆలోచించు స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో భిన్నంగా ఆలోచించి ఏంటి అంటే కొత్త వాళ్ళ కోసం ముఖ్యంగా నేనింతే అన్నది భిన్నంగా ఆలోచించి ఇప్పటి వరకు ఎవరెవరైతే చూసారో దానికి లెవెల్ 2 అనమాట. కానీ సమ్టైమ్స్ మన పిఎంసి ఛానల్ భిన్నంగా ఆలోచించు కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి పర్టికులర్గా స్పెషల్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్ కూడా మేము చేయటం జరుగుతుంది. మరి ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అద్భుతమైన కొటేషన్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. సో భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్ ఉన్నాయి. సో అన్నీ నేనింతే వెళ్దాం అనుకున్నాం కానీ సో కొత్త వాళ్ళు ఇంకా ఎక్కువ చూస్తున్నారు కాబట్టి 2 మనం బ్యాలెన్స్ చేసుకుందాం అనేసి మరి ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్తో నేను రెడీగా ఉన్నాను. మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్ చూద్దాం. ఎవరి పురోగతిని ఎవరు అడ్డుకోలేరు, ఒకరు మరొకరిని అడ్డుకోగలరు అనుకోవడం అజ్ఞానమే, ఒకరు మరొకరిని అడ్డుకోవడానికి ప్రయత్నించడము అజ్ఞానమే. ఎందుకు అడ్డుకోలేరు సార్? ఇప్పుడు నా జాబ్ నేను చేసుకుంటూ ఉంటాను. వాంటెడ్లీ నేనంటే ఎవరో ఇష్టం లేని వాళ్ళు, నేను ఎదిగిపోతున్నాను అనుకునే వాళ్ళు ఏదో ఫిట్టింగ్ పెట్టి బాస్కి నా జాబు పోయేలాగా చేస్తున్నారు. నవేడేస్లో అవి జరుగుతున్నాయి. మరి అప్పుడు నా పురోగతిని వాళ్ళు అడ్డుకున్నట్టే కదా సార్. అందుకే అక్కడ రాశాం అడ్డుకోగలరు అనుకోవడం అజ్ఞానం. అంటే మనం ఒక 10 రోజుల ముందు నుంచే, ఒక నెల రోజుల ముందు నుంచే, ఒక సంవత్సరం ముందు నుంచే మన థాట్ యాడ్ చేస్తున్నాం. వీళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, అలా చేయగలుగుతారు అంటే మన థాట్ పవర్ని మనం యాడ్ చేస్తాం. వాళ్ళు చేసేది నిజమే అయినా, ఉదాహరణకు నిజమే అనుకోండి, అయినా కూడా మనం దాని మీద దృష్టి పెట్టకపోతే మన నుంచి వాళ్ళకి ఎనర్జీ వెళ్ళదు. మన పనిలో మనం ఉన్నామనుకోండి, ఈ జాబ్ పోతే 100 జాబులు వస్తాయి. ఒకవేళ నిజంగా వాళ్ళ వల్ల ఉద్యోగం పోయింది అనుకోండి, మనకు టాలెంట్ ఏం పోలేదు కదా. ఇంకో కంపెనీకి వెళ్తే డబల్ శాలరీతో, డబల్ ప్రమోషన్తో ఇంకా అద్భుతమైన ఉద్యోగం వస్తుంది. చాలామంది మనం గమనించి ఉంటాం. ఒక చోట ఉద్యోగం పోతే దానికంటే ఎక్కువ శాలరీతో జాబులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం కింద పడిపోదామా, పైకి వెళ్దామా? వీళ్ళు నాకు అన్యాయం చేశారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వీళ్ళు నాకు తెలియకుండా నన్ను అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మన దృష్టి ఎప్పుడూ కూడా దానిపైన ఉండకూడదు. మన దృష్టి ఎప్పుడు కూడా నేను నా యొక్క డెవలప్మెంట్ కోసం నేను ఏం చేయగలుగుతాను దానిపైన ఉంటే మన శక్తి, మన జ్ఞానము, మన సమయం అంతా దానికి ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఏమవుతుంది, రివర్స్లో జరుగుతుంది. వాళ్ళు ఇంత చేయడానికి ట్రై చేసి ఉంటారు, మనం ఏం చేస్తాం, దానికి ఇంత శక్తి యాడ్ చేస్తాం. సో మనం వాళ్ళకి శక్తిని ఇవ్వకూడదు. ఒకవేళ నిజమే అయినా శక్తిని ఇవ్వకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క పాజిటివ్ ఎనర్జీ మనకు ఇంకా మంచి చేస్తుంది కానీ చెడు చేయదు. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏదైనా ఇబ్బంది అయిందేమో అని అనుకుంటూ పోతే అది రిపీట్ అవుతూనే ఉంటుంది. మనకు అవకాశాలు ఈ ప్రపంచంలో కోకాలలో ఉన్నాయి. ఈ అవకాశం పోతే ఇంకో 100 మంచి అవకాశాలు వస్తాయి. ఒక మంచి ప్రయోజనం జరుగుతుంది మనకు తెలియకుండానే. విషయం తర్వాత ఏమొచ్చింది, అమృతం వచ్చింది. అయ్యో విషయం వచ్చేసిందే అని అక్కడ ఆగిపోయి ఉంటే దేవతలు మనం అనుకున్నట్టు పురాణాల్లో అమృతం వచ్చేదే కాదు. మనం విషయం మీద దృష్టి పెట్టకూడదు. అమృతం మన లక్ష్యం, దానిపైన దృష్టి పెట్టాలి. సో నిజాలపైన మనం దృష్టి పెట్టకూడదు. మనం చేయవలసిన సత్యాలపైన, పాటించవలసిన సత్యాలపైన దృష్టి పెట్టాలి. ఎవడో నన్ను విమర్శించాడు, ఓకే, మనకు సంబంధం లేదు. ఊర్లో కుక్కలు మరుగుతూ ఉంటాయి, కుక్క మీద దృష్టి పెట్టామనుకో, ఆగి కుక్కతో కుక్క నాతో ఎందుకు గొడవ పడుతున్నావు, నన్ను చూసి ఎందుకు అరుస్తున్నావు అని మనం కుక్కతో గొడవ పడ్డామనుకోండి, మనం కూడా కుక్క అయిపోయినట్టే. అదర్వైజ్ ఒక పులి అనుకోండి ఏం చేస్తుంది,
పోతూ ఉంటుంది. అసలు చూడని కూడా చూడదు కుక్కని. ఏను కనుక చూడని కూడా చూడదు. ఇగ్నోర్ అంటారు దాన్ని. ఇగ్నోర్ ద నెగటివిటీ, ఇగ్నోర్ నెగటివ్ పీపుల్, డోంట్ యాడ్ ఎనర్జీ అనేది ఉంది. మనం ఎప్పుడు కూడా ఇలా చూడకూడదు. మన వైపే చూడాలి, మన దారి వైపే చూడాలి, మన లక్ష్యం వైపే చూడాలి. శ్రద్ధ అంతా, సమయం అంతా, శక్తినంతా మన లక్ష్యం వైపు పెట్టాలి. అప్పుడు అవతల వాళ్ళకి శక్తి పనిచేయక కొద్ది రోజులకు ఆగిపోతారు. మనం ఎంతగా డెవలప్ అవుతూ పోతుంటే అంతగా అవతలవాడి యొక్క ప్రభావం అంతగా తగ్గుతూ పోతుంది. మనకు ఎవరో ఏదో ఇబ్బంది పెట్టారు అనుకొని, పెట్టగలరు అనుకొని వాళ్ళపైన దృష్టి పెడితే అది నిజం మరొకసారి రిపీట్ అవుతుంది. ఆ నిజం మరొకసారి రిపీట్ అవుతుంది. అలాగే మనం కూడా ఇంకొకరిని ఎప్పుడు అలా చేయకూడదు. ఇంకొకరిని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవడమే కాదు, మనం కూడా ఇంకొకరిని మన అహంకారంతోనో అజ్ఞానంతోనో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయకూడదు. వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళని వదిలేసేయాలి. నాకంటే ఇవి డెవలప్ అవుతున్నారని మన లోపల ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలాసార్లు. ఫేస్బుక్లో ఎవరో మంచి ప్రోగ్రామ్ చేశారని ఫోటో పెడతారు. అది చూసి మనకు లోపల ఎక్కడో కాలుతుంది. మనకు కాలుతుందంటే మనలో కూడా అజ్ఞానం ఉంది. వాడి ప్రోగ్రాం వాడు చేసుకుంటున్నాడు, మనకెందుకు కాలాలి అంటే ఇక్కడ అహంకారం కూడా ఉంది, ఇక్కడ కూడా అజ్ఞానం ఉంది. సో మన ప్రోగ్రాం, మన డెవలప్మెంట్ చూసి ఇంకొకరికి కాలితే ఎలా అజ్ఞానం అహంకారం వాళ్ళది, అలాగే ఇంకొకరి డెవలప్మెంట్ చూసి మనకు కాలుతుందంటే మన లోపల కూడా అజ్ఞానం అహంకారం రెండు సరికానివే. తగ్గించుకోవాలి. అవతల వాడి యొక్క అజ్ఞానం మీద మనం ఫోకస్ పెట్టకూడదు, మన అజ్ఞానాన్ని కూడా మనం తగ్గించుకుంటూ ఉండాలి. సో అవతల వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు మనం ఎంత ఫ్రీక్వెన్సీలో ఉన్నా అంటే నాకే జరిగింది సార్, ఎవరికో కాదు, చాలా కాన్ఫిడెంట్గానే ఉండేదాన్ని. ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నారు, రెండోసారి డిస్టర్బ్ చేస్తున్నారు, నేను పట్టించుకోవట్లేదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ ఎనర్జీని పెంచుకొని నాకు సర్కిల్లో నా ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని, నా ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు మంచి చేసుకొని వాళ్ళ సైడ్ లాగి నాకు మొత్తం ఏంటి అంటే నేను ఇక్కడ సింగిల్ అయిపోయాను, అక్కడ 15-20 మంది బ్యాచ్ అయిపోయారు. అప్పుడు డిస్టర్బ్ అయ్యాను సార్ నేను. అంతవరకు నేను డిస్టర్బ్ అవ్వలా. సో ఏదంటే నా సైడ్ ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని నేనే రాంగ్ అని చూపించేలాగా వాళ్ళు మా ఫ్రెండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు అనే అప్పుడు నన్ను కొంచెం బాధించింది. మీరు ఇంకా శక్తివంతంగా తయారు కాలేదు. సింహం సింగిల్గానే ఉంటుంది. రజనీకాంత్ డైలాగ్ విన్నాం కదా. మనకు ఎవరి అవసరము లేదు. మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు అవసరం ఉన్నది సత్యం యొక్క అవసరం మాత్రమే, జ్ఞానం యొక్క అవసరం మాత్రమే. వ్యక్తుల అవసరం మనకు లేదు. పాండవులు 5 మందే, ఎవరు లేరు వాళ్ళ వెనక. అవతల మహాసామ్రాజ్యం, రాముడు ఒక్కడే, ఎవరూ లేరు. లక్ష్మణుడు ఉన్నాడు, అవతల రావణాసురుడు, మహాసామ్రాజ్యం. మనం తెలియకుండా మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకుంటున్నాం. అందరూ అవతలికి వెళ్ళిపోయారే. అయితే గొర్రెలన్నీ గుంపుగా చేరుకుంటే సింహాన్ని ఎదిరించగలుగుతాయి. మనకు తెలియకుండా మనం గొర్రెలాగా బాధపడుతూ ఉంటే ఎదిరించేస్తాయి. మనం నిజంగా సింహం అయితే సింగిల్గా హ్యాపీగా ఉంటాం. నాకు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఉంటుంది, ఎవరైనా ఉంటే మంచిది, ఎవరు లేకపోతే ఇంకా మంచిది. ఎవరైనా ఉంటే జ్ఞానము, ఎవరు లేకపోతే ధ్యానం. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరు లేకపోతే హ్యాపీగా గంటలు ధ్యానం చేసుకోవచ్చు. ఎవరో ఉంటే మంచి జ్ఞానం పంచుకుంటాం. మరి మన ఇద్దరం ఉన్నాం, జ్ఞానం పంచుకుంటున్నాం, చాలా మంచిది. లేరు, హ్యాపీగా ప్రకృతిలో ఉంటాను, హ్యాపీగా ధ్యానం చేస్తాను, ఇంకా ఎక్కువ శక్తివంతంగా తయారవుతాను. సో ఎవరో ఉండడము ఉండకపోవడం అన్నది మన అంతర్గత స్థితిలో మార్పులు తీసుకురాకూడదు. మనం అంతర్గత స్థితిలో డౌన్ అయ్యామనుకోండి, మన తెలియని ఒక అజ్ఞానంలోనో, ఎక్స్పెక్టేషన్లోనో, భయంలోనో జీవిస్తున్నట్టు. మనకు సహాయం చేసేది వ్యక్తులు కాదు, మన గత కర్మలు, మన జ్ఞానము, మన సాధన. మనం చేసిన గత కర్మలో ఒక వ్యక్తి రూపంలో వచ్చి సహాయం చేస్తుంటాయి. ఆ వ్యక్తి ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు ఆ పని అయిపోయాక. మనం పాటించే జ్ఞానము మనకు సహాయం చేస్తూ ఉంటుంది. మనం చేసే సాధన మనకు సహాయం చేస్తుంది. మన సాధనను, మన జ్ఞానాన్ని, మన గుడ్ కర్మాస్ని వదలనంత వరకు మనకు ఏ టెన్షను లేదు. మనం ఎప్పుడు మంచి కర్మల్లో ఉండాలి, మనం ఎప్పుడు సరైన జ్ఞానంలో జీవిస్తూ ఉండాలి, ఎప్పుడు ధ్యాన సాధన, జ్ఞాన సాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటామో ఒకరు పోతే 100 మంది వస్తారు మనకి. ఒకరు పోతే 100 మంది రేపు ఎల్లుండి పొట్టేస్తారు. రాముడికి అడవుల్లో వానరులు దొరికారు, మహావీరులు దొరికారు. మనకు రాజ్యం లేదే, మరి ఎలా యుద్ధం చేశాడు? దొరుకుతారు. అడవుల్లో రాముడికి దొరికినప్పుడు మనకి జనారణ్యంలో దొరుకుతారు. మన ఆ భయాన్ని వదిలేయాలి, ఆ టెన్షన్ వదిలేసేయాలి.
మన కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండడం అనేది నేర్చుకోవాలి. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. సో ఒక్కరం అయిపోయినప్పటికీ కూడా మనం కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకూడదు. ఎస్, ఒక్కరం అయిపోతే మనం ఒంటరి వారం అయిపోయినట్టు కాదు. సింహం సింగిల్గానే రాజ్యాన్ని వెళ్తుంది. సింహానికి ఎవరు అవసరం లేదు, పులికి ఎవరు అవసరం లేదు. మనకు అవసరం అనేది ధ్యానంతో, జ్ఞానంతో, సాధనతో. అవి కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఎవరున్నా లేకపోయినా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా కామన్గా ఫ్రెండ్స్ మధ్య కానీ, ఆఫీస్ కొలీగ్స్ మధ్య కానీ, లేదంటే మన నైబర్స్ మధ్య కానీ కామన్గా జరుగుతాయి. ఎక్కువ లేడీస్లో జరుగుతాయి, జెంట్స్ కంటే లేడీస్లో ఎక్కువ జరుగుతాయి. అంటే ఇప్పుడు చుట్టుపక్కల కమ్యూనిటీస్ ఉంటున్నాయి. ఇప్పుడు కమ్యూనిటీస్లో ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఏవో చిన్న డిస్టర్బెన్స్, ఒక పర్సన్ అవాయిడ్ చేయటమో, లేదంటే ఆ పర్సన్ అవాయిడ్ అవ్వడమో తెలియకుండా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏంటి ఇట్లా జరుగుతుంది, వాళ్ళందరూ ఒకటైపోయారు ఏంటి. అలానే ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు, లేదంటే ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు అది కాంపిటీషన్గా జరిగి ఆ పర్సన్ని టార్గెట్ చేయటం, ఇదంతా రొటీన్ అయిపోయింది సార్. ఇప్పుడు కామన్ రొటీన్ అయిపోయింది. అది వాళ్ళు కామన్ అయినా మనం కామన్ కాకూడదు. యోగి ఒక్కడే, ప్రతిసారి ఒక్కడితో స్టార్ట్ అవ్వలేదు, ఒకటితోనే స్టార్ట్ అయ్యాడు. బుద్ధుడు ఒక్కడితోనే స్టార్ట్ అయ్యాడు, ఒక్కడిగా స్టార్ట్ అయ్యాడు. మహానుభావులందరూ ఒక్కరిగానే స్టార్ట్ అయ్యారు. మహానుభావుల్లో చాలామంది వెలివేయబడిన వారే. సోక్రటీస్ వెలివేయబడిన వాడే, రాముడు వెలివేయబడిన వాడే, కృష్ణుడు వెలివేయబడిన వాడే, పాండవులు వెలివేయబడిన వాడే, వివేకానందుడు వెలివేయబడిన వాడే, సాయిబాబా వెలివేయబడిన వాడే ఎంతోమందితో, మిర్దాద్ వెలివేయబడిన వాడే, మిలారెపా వెలివేయబడిన వాడే. మనం గమనిస్తే చాలామంది మహానుభావులు ఈ గ్రూప్స్తో ఆల్రెడీ ఒక రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్తో ఉన్న గ్రూప్స్తో వెలివేయబడిన వాళ్ళే. అయినా వాళ్ళు వాళ్ళ సత్యాన్ని వదలకుండా ఉండడం వల్ల, ధైర్యంగా నిలబడడం వల్ల వాళ్ళ చుట్టూ మళ్ళీ మహా సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. మనం యోగుల్లాగా జీవిద్దామా, గుంపులో గోవింద గొర్రెలాగా జీవిద్దామని మనం డిసైడ్ అవ్వాలి. మన దగ్గర మనం ఎప్పుడు చెక్ చేసుకుంది ఒకటే, మన దగ్గర సత్యం ఉందా లేదా. సత్యమేవో జయతి, అంతేగాని గుంపేవో జయతే కాదు, గుంపులో గోవింద కాదు. మనం ధ్యానం నేను మొదలుపెట్టినప్పుడు నేను కూడా వెలివేయబడ్డాను. మా ఇంట్లో వాళ్ళతో వెలివేయబడ్డాను, మా ఫ్రెండ్స్తో నేను వెలివేయబడ్డాను. ధ్యానంలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు. మళ్ళీ ధ్యానంలో ఉన్న రకరకాల వ్యక్తుల దగ్గర గురించి వెలివేయబడ్డాను నేను. భిన్నంగా ఆలోచించు మొదలుపెట్టినప్పుడు భిన్నంగా ఆలోచించేదేంటి, ఇదేంటి మళ్ళీ కొత్త అని కూడా వెలివేయబడ్డాను. చాలామంది అన్నారు, నో ప్రాబ్లం, ఇది నాకు అర్థమైన విధానం, నేను వెళ్తూ ఉంటా, నాతో ఎవరైనా వచ్చినా మంచిదే, రాకపోయినా ఇంకా మంచిదే. ఒక 4-5 years బ్యాక్, 6 years, I think 6 years బ్యాక్ నేను మొదలుపెట్టాను ఈ కాన్సెప్ట్ని. అలా కాదు కదా, థర్డ్ ఐ ఉంది కదా, ఇంకేదేదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి కదా, వాటి గురించి కదా మాట్లాడాలి. ఆధ్యాత్మికత అంటే అది కదా. నాకు తెలిసిన ఆధ్యాత్మికత సరళమైన ఆలోచన విధానాల గురించి మాత్రమే, నేను దీని గురించే మాట్లాడతాను. ఆనందం అనేది చాలా చిన్న విషయం కదా, ఆధ్యాత్మికంలో పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి కదా, నాకు తెలియదన్నా, నాకు తెలియదు, తెలిసిన దాని గురించే మాట్లాడతాను నేను. అట్లా కాదు, ఆ పుస్తకాలు ఉన్నాయి కదా, పుస్తకాలు తీసి చదివి చెప్పాలి, నేను చదివి చెప్పను, జీవించి చెప్తాను. జీవించినది మాత్రమే చెప్తాను, అది నా కండిషన్. నాకు తడే లేదు కాబట్టి నేను తడే గురించి చెప్పను. ఉంటే చెప్పేవాడినేమో, లేని దాని గురించి నేనేం చెప్పాను, థియరీ అయిపోతుంది. రైట్. నేను ఇలా మాట్లాడడం మొదలు పెడితే కొంతమంది మన అనుకున్న ధ్యానాలు కూడా, వీడు పెద్ద మాస్టర్ కాదు, మనకు ఇంకా గొప్ప మాస్టర్లు కావాలంటే మంచిది, గొప్ప మాస్టర్ దగ్గరికి వెళ్ళండి, నో ప్రాబ్లం. మన వ్యాపారం మనది, ఎవరి వ్యాపారం వాళ్ళది. ఎవరో మనల్ని వెలివేసినంత మాత్రాన మన సత్యం ఎక్కడికి పోదు, మన జ్ఞానం ఎక్కడికి పోదు. వ్యక్తులకు సంబంధించినది కాదు జ్ఞానము ధ్యానం అన్నది, ఇది సాధనకు సంబంధించినది. సో వ్యక్తులపై మనం ఆధారపడి జీవించకూడదు. ఒంటరిగా అయినా సరే హ్యాపీగా జీవించాలని నేర్చుకోవాలి. సింహం సింగిల్గా అయినా సరే హ్యాపీగా జీవించాలి. సింగిల్గా జీవిస్తేనే అది సింహం అవుతుంది ఆనందంగా, ఎవరున్నా లేకపోయినా. ఎలాంటి ఆశ లేని వాడికి ఎలాంటి నిరాశ ఉండదు, ఎలాంటి నిరాశ లేని వాడికి ఎలాంటి దుఃఖము ఉండదు. జీవించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆశ ఉండాలి కదా సార్. లేదు అంటే ఎలా మనం లైఫ్ని ముందుకు తీసుకెళ్తాం. నాకు ఒక ఆశ ఉంది, ఏంటి, మా బాబుని మంచిగా చదివించాలి, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ ఆశలు ఉంటాయి కదా సార్. వాటి కోసం మనం ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో పని చేయాలి అనే ఒక సంకల్పం వస్తుంది. ఆశ దేనికోసం?
మంచిగా హ్యాపీగా బ్రతకడం కోసం, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని రిలాక్స్ అవ్వడం కోసం. నా కాలు నా మీద వేసుకొని ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరన్నా ఆనందంగా ఉండొద్దో చెప్పారా మీకు? అప్పుడు ఇంకా ఆనందం వస్తుంది. ఇప్పుడు ఆనందంగా ఉంటే ఆనందం వస్తుందా? ఇప్పుడు ఏడ్చుకుంటూ ఉంటే అప్పుడు ఆనందం వస్తుందా? ప్రస్తుతానికైతే ఏడుస్తాం కదా సార్, అప్పుడు ఆనందం వస్తుంది. ఏడ్చేవాడు రేపు ఎలా ఆనందంగా ఉంటాడు? ఈరోజు ఏడ్చేవాడు రేపు ఎలా ఆనందంగా ఉంటాడు? రేపు మీకు మామిడి పళ్ళు కావాలనుకుంటున్నారు, ఇప్పుడు మామిడి విత్తనాలు వేయాలా? లేకుంటే ఏదో పనికిరాని విత్తనం తీసుకొచ్చి చెడిపోయిన విత్తనం వేయాలా? నిరాశ నిస్పృహ అనేది సరికాని విత్తనాలు. సరికాని స్థితిలో ఏదో డిసైడ్ అయ్యి మొదలు పెడితే మళ్ళీ సరికాని స్థితిలోకి వెళ్తాం. అలా అయితే మరి ఇప్పుడు బంగ్లాలు కట్టుకునే వాళ్ళంతా ఎందుకు ఆనందంగా లేరు? ఏమీ లేని వారు చాలామంది చాలా కష్టపడి బంగ్లాలు కట్టించుకుంటున్నారు, లేకుంటే పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు. నిజంగా కార్లు కొనుక్కున్న తర్వాత అప్పుడు అనుకున్న ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నారా? నాకు తెలిసి లేదు. మళ్ళీ ఇంకేదో ఆశ పుడుతుంది, దానివల్ల నిరాశ కొడతావు. అయ్యో నేను ఈ కారు కొనుక్కున్న తర్వాత ఇంకేదో ఉండింటే బాగుండు, ఇది కాదు సరైనది, ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 మళ్ళీ పోటీ. ఆ ఆనందం మీద ఈరోజే ఉంటే అయిపోయేది. ఆనందంగా ఉండి ఏమైనా సాధించండి. ఆనందం అన్నది ఆశల మీద ఆధారపడి ఉండకూడదు. ఆనందం అనేది మనకు స్థితి, మన జ్ఞానంపై మనపై ఆధారపడి ఉండాలి. బయటి వాటి మీద ఆశ పడి అవి దొరకలేదని ఏడ్చి దొరికిందని ఆనందపడుతున్నామంటే మనము మన చేతుల్లో లేము. ఏదైనా ప్రయత్నిస్తాం, బయటే, అన్నీ బయటే, ఉద్యోగం బయటే, వ్యాపారం బయటే, కారు బయటే, ఇల్లు బయటే, లోపల మనవు మాత్రమే. లోపల ఒరిజినల్ హ్యాపీనెస్ ఉండాలి, డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు, కండిషనల్ హ్యాపీనెస్ కాదు. ఇది తీరితే నేను ఆనందంగా ఉంటాను, తీరకపోతే ఏడుస్తారా? రాంగ్ కాన్సెప్ట్. అన్నీ బయట ప్రయత్నించండి, వద్దనట్లేదు, బయట ఏదైనా ట్రై చేయండి, కానీ లోపల సంపూర్తిగా ఆనందంగా ఉండడానికి ఈ రోజు నుంచే ప్రయత్నించండి. ఈ రోజు నుంచే. ఆ తర్వాత ఉంటాను అంటే గ్యారంటీ లేదు. ఉంటారా? నిజంగా ఉన్నారా? గ్యారంటీ లేదు. ఏమీ గ్యారంటీ లేని రేపటి గురించి ఎందుకు వెయిట్ చేయాలి ఆనందం కోసం? ఈరోజే, ఇప్పుడే, ఇక్కడే, ఇప్పటి నుండే ఆనందంగా ఎందుకు ఉండడం మొదలు పెట్టకూడదు? ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. అంటే సార్ లోపల మనకు అనిపించకుండా బయట చెయ్యలేం కదా సార్. లోపల మన ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు బయట కూడా ఆ పని అంత తీవ్రంగా మనం చేస్తాం కదా సార్. లోపల ఎంత గట్టిగానే డిసైడ్ అవ్వండి, కానీ లోపల లేనితనంతో మొదలు కాకూడదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేర్సిటీ కాన్షియస్నెస్ అంటారు. మనము లేదు అన్న భావనతో మొదలు పెడుతున్నాం. లేదన్న భావనతో మొదలు పెడితే ఎప్పుడు లేకుండానే ఉంటాం మనం. ఇప్పుడు ఆనందంగా ఉండాలి, ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఆనందంగా ఉండాలి, ఇంకా ఆనందంగా ఉంటాను. దాన్ని హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్గా మనం తీసుకోవచ్చు. అబండెంట్ కాన్షియస్నెస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఐశ్వర్యవంతులు అంటే మన బాహుబలి సినిమా చూస్తే మనకు ఒక సీన్ చూపించారు. వీడు ఎక్కడున్నా రాజే పోయి, అక్కడ ఉన్నప్పుడు రాజే, ఇక్కడికి వచ్చింటాడు, ఇక్కడ కూడా రాజులాగానే బతుకుతూ ఉంటాడు. వాడి చుట్టూ 100 మంది ఉంటారు, అందరికి అన్నీ చేస్తుంటారు, అందరు గైడ్ చేస్తుంటారు. అలా ఉండాలా? ఆర్ బానిసలాగా ఉండాలా? రాజ్యంలో ఉన్న కట్టప్ప బానిసే, ఇక్కడున్న బాహుబలి రాజే. సో వస్తువులకు, వ్యక్తులకి, స్థితులకి, గతులకి మనం బానిసలైపోయి మానసత్వంతో జీవిద్దామా? ఆర్ ముందు ఆనందంగా ఉంటూ, ముందు ధైర్యంగా ఉంటూ, ముందు మన హయ్యర్ క్వాలిటీస్తో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సాధించగలిగే ఒక అద్భుతమైన విధానాలతో జీవిద్దామా? ఎవరి క్వాలిటీస్ అవ్వాలి? సార్ అసలు మీ దృష్టిలో ఆశపడటం అన్నది తప్ప రైటా? ఇప్పుడు నాకు ఓ డ్రెస్ నచ్చుద్ది సార్, నేను ఆశపడతా, మీరేమో ఆశపడొద్దు అది ఇది అంటున్నారు. అసలు నేను జనరలైజ్గా అడిగేస్తున్నాను, తప్ప రైటా? తప్పనిసరి కాకూడదు ఆశ అన్నది. ఆ డ్రెస్ లేకపోతే నేను లేను అన్నట్టుగా ఉంటే అది రాంగ్. దుఃఖానికి వెళ్తాం. దుఃఖం కావాలా, మీరు అన్న డ్రెస్ కావాలా? డిసైడ్ చేసుకోండి, ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోండి. దుఃఖానికి కారణం కోరిక అని అడుగుతాం, రైట్? అది తప్పనిసరి అయితే దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఏది తప్పనిసరి కాకూడదు. ఓకే, కోరుకోండి, కాదనట్లేదు. నాకు మంచి షర్ట్ కావాలి, ఈరోజు తెల్ల షర్ట్ వేసుకొని వద్దాం అనుకున్నాను, వేసుకొని వచ్చాను. కానీ తెల్ల షర్ట్ లేకపోతే నేను షూటింగే చేయను అంటే, ఓ రోజు ఇక్కడే మనం గుర్తుంటే మీరు లేరు అనుకోండి, మీరు ఉన్నారమ్మా, షర్ట్ మర్చిపోయాను, నేను కొత్త మంచి షర్ట్ వేసుకోవడం మర్చిపోయాను, టీ షర్ట్తో వచ్చేసాను.
బ్యాగ్లో షర్ట్ ఉంది అనుకొని మర్చిపోయి వచ్చాను. అవునవును సార్, రీసెంట్గా ఇక్కడ నేను వేసుకొచ్చిన షర్ట్ కంటే అద్భుతమైన షర్ట్ దొరికింది ఇక్కడ, ఇంకా అద్భుతమైన షర్ట్ దొరికింది, దాంతో షూటింగ్ చేశాను. నార్మల్గా నేను వేసుకోరాలనుకున్న షర్టును ఈ షూటింగ్ కోసం వేసుకురావాలన్న షర్ట్ మర్చిపోయి వచ్చేసాను. తప్పనిసరి అది లేకపోతే నేను ఎలా షూటింగ్ లేనైనా, షూటింగ్ షర్ట్ కోసమా కాదు, షూటింగ్ జ్ఞానం కోసం. భిన్నంగా ఆలోచించు షూటింగ్ అన్నది, ఎపిసోడ్ అనేది జ్ఞానం కోసము. నా షర్ట్ కోసము, నా ప్యాంటు కోసం ఈ ఎపిసోడ్లు ఎవరు చూడట్లేదు. సో ఏది ముఖ్యం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీరు అనుకుంటున్న వస్తువు ముఖ్యమా, మీరు ముఖ్యమా, దాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోవాలి. ఆశలు ఉండడం మంచిదే, తప్పనిసరి అని ఉండడం కరెక్ట్ కాదు. తప్పనిసరి కాకూడదు ఏది కూడా. తప్పనిసరి అయితే దుఃఖం స్టార్ట్ అవుతుంది. దుఃఖంలోనే ఉంటాను సార్ నేను, అలాగే అన్నీ సాధిస్తానంటే మంచిది, ఎవరు కాదనే వాళ్ళు లేరు. ఆధ్యాత్మికం ప్రకారం ఆనందంగా ఉండమని చెప్తాం మనం. కొంతమంది ఏడ్చుకుంటూ అయినా సరే నేను అన్నీ సాధిస్తానంటే మంచిది, ఎవరు కాదనే వాళ్ళు లేరు. ఏది తప్పు కాదు, ఎవరి ఇష్టం వారిది, ఎవరి విధానం వారిది. బంధాలను పునరుద్ధరించాలనుకుంటున్నారా? సానుకూల విషయాల లిస్ట్ను తయారు చేయడం ప్రారంభించండి. బంధాలను పునరుద్ధరించడానికి సానుకూల లిస్ట్ తయారు చేయడానికి సంబంధం ఏంటి సార్? యద్భావం తద్భవతి, మనకు అల్టిమేట్ ట్రూత్ ఇది. మన భావాలు ఎలా ఉంటే మన భవిష్యత్తు అలాగే ఉంటుంది. మీ బంధాలు బాగా తయారు కావాలని మీరు అనుకుంటున్నారు, మరి ఏం చేయాలి? అవతల వాడిని కంట్రోల్ చేయాలా, అవతల వాడిని మార్చాలా? మార్చడం కుదిరిందా? కుదరలేదు. అవతల వాడిని కంట్రోల్ చేయడం కుదిరిందా? కుదరలేదు. అవతల వాడు మారాలి అనుకుంటా, కుదిరిందా? కుదరలేదు. మన చేతిలో ఉన్నది ఏంటి? మన భావాలను మనం మార్చుకోవడం. ఆ వ్యక్తితో బంధం మారాలి అనుకుంటున్నాం, మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తిలోని తప్పులన్నీ ఎంచుతూ ఉంటాం, తప్పులన్నీ లిస్ట్ అంతా తయారు చేస్తుంటాం. నువ్వు అప్పుడు ఇలా తప్పు చేసావు, అప్పుడు ఇది చేసావు, ఇది చేసావు, అది చేసావు అని మాట్లాడి 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 ఉన్న బంధాన్ని ఇంకా పీకి పాకం చేస్తూ ఉంటాం. అలా కాకుండా నిజంగా ఒరిజినల్గా బంధం బాగుపడాలి అనుకుంటే, గతంలో ఎన్నో పాజిటివ్ థింగ్స్ ఉండింటాయి, మంచి నవ్వుతూ మాట్లాడింటారు, అదేదో పువ్వు ఇచ్చింటారు, అదేదో గిఫ్ట్ ఇచ్చింటారు, అది ఎన్నో మంచి పనులు చేసి ఉంటారు. ఆ లిస్ట్ అంతా బయటకు తీయండి. ఒక్కొక్కటి తీసి చదువుతూ రాస్తూ ఉంటే అప్పుడు మనకి ఇక్కడ ఫీలింగ్ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఫీలింగ్ మారుతూ ఉంటుందో అవతలతో బంధం మారుతూ వస్తుంది. రెండు మైండ్ల ఘర్షణ బంధం చెడిపోవడం అంటే, రెండు అహంకారపూరిత మనసుల యొక్క ఘర్షణ. నేను కరెక్ట్ అంటే నేను కరెక్టు అని అనడం మానేసి, నువ్వు తప్పు అనడం మానేసి, నిజంగా మనకు అవతలవాడితో బంధం మారాలి అనుకుంటే అవతలవాడిలో మన అనుకున్న వారితో, బయట వాళ్ళతో మనకు సంబంధం లేదులేండి, మన అనుకున్న వారి యొక్క గొప్పతనం అంతా లిస్ట్ తయారు చేయండి. వీలైతే అవతలవాడికి చెప్పండి, నువ్వు అప్పుడు ఇంత మంచి పని చేసావు, ఒక 10 ఏళ్ళ కిందట నాకు మంచి పువ్వు ఇచ్చావు చెప్పండి, మంచిగా ప్రేమించావు నన్ను చెప్పండి, ఎన్నో విషయాల్లో బాధ్యతగా ఉన్నావు, ఆ విషయాలన్నీ చెప్పండి. అప్పుడు అవతలవాడిలో మెల్లగా మనసు కరగడం మొదలు పెడుతుంది. మనం ఏం చేస్తాం? నిన్నో మొన్న చేసిన తప్పులన్నీ ఎత్తి చూపి చిట్టా తయారు చేస్తాం. సరికాని చిట్టా తయారు చేసి బంధాన్ని ఇంకా చెడగొట్టుకోవాలా? సరైన విషయాల చిట్టా తయారు చేసి బంధాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అంటే మన రిలేషన్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా అవతల వాళ్ళు మైనస్లో వదిలేయాలంటారు. మైనస్లో పక్కన పెట్టి కొద్దిసేపు ప్లస్లు పట్టుకోండి. దేనిపైన దృష్టి పెడితే అది పెరుగుతుంది. మనకు బంధాలు ఇంపార్టెంటా, మైనస్లు ఇంపార్టెంటా? కొంతమందికి మైనస్లో ఇంపార్టెంట్ అయ్యేలాగా ఉంటారు. అయితే బంధం పోతుంది, వదిలేసుకోండి. అలా కూడా వదలలేరు కదా సార్. ఎలా అయినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని. అనుకూలంగా ఎలా మారుతుంది? అనుకూల విషయాల మీద దృష్టి పెడితే కదా అనుకూలంగా మారేది. సరికాని విషయాల మీద దృష్టి పెట్టి జీవితం సరిగ్గా తయారని కోలుకోవడం ఏంటి? మనం అనుకుంటున్నదేమో జీవితం సరిగ్గా తయారు కావాలి, కానీ మన దృష్టి పెట్టేది సరే కాని విషయాల గురించి. ఒక మనిషిని నువ్వు ఎదవవి, నువ్వు స్టూపిడ్, యూజ్లెస్ ఫెలో అంటూ ఉంటే అవతల వాడు మనతో హ్యాపీగా ఉంటాడా? సో మనం ఆలోచించుకోవాలి, మనం దేనిపైన దృష్టి పెడుతున్నామో అది పెరుగుతుంది. సో మనం దేనికి ఎనర్జీ యాడ్ చేస్తున్నామో అది పెరుగుతుంది. నిజంగా బంధాలను మార్చుకోవాలనుకుంటే, బంధాలు అద్భుతంగా తయారు చేసుకోవాలి అనుకుంటే మనం పాజిటివ్ థింగ్స్ మీద దృష్టి పెట్టాలి. ప్రతి మనిషి మామూలు మనిషే. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ప్రతి మనిషి సాధారణమైన మనిషే. తప్పులు ఒప్పులు చాలా ఉంటాయి. మనం తప్పులపైన అతిగా దృష్టి పెడితే తప్పులే మనకు కనబడతాయి, తప్పులే పెరుగుతాయి. మనది తప్పనిసరి బంధం అనుకున్నప్పుడు, బంధాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు
పాజిటివ్ థింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెడితే మెల్లమెల్లగా అవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అవి ఎక్కువగా పెరిగే కొద్దీ ఈ మిస్టేక్స్ మెల్లమెల్లగా పక్కకు వెళ్ళిపోతాయి. మెల్లగా మనిషి మారడం మొదలు పెడతాడు, మన బంధం మారడం మొదలవుతుంది. మనకు తెలియకుండా మన ఈగో బేస్డ్ మైండ్తో ఓవర్గా తప్పుల మీద దృష్టి పెడితే మొత్తానికి మోసం వస్తుంది. నిజంగా బంధాలను మార్చుకోవాలనుకుంటే నిజంగా ఫస్ట్ ఫోకస్ ఆన్ పాజిటివ్ థింగ్స్. నేను ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు నేను ఏమంటానంటే, మనతో ఒక పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళు 90% పాజిటివ్ ఉండి 10% నెగిటివ్ ఉంటాయి. 10% నెగిటివ్ని వదిలేసి 90% పాజిటివ్ని చూస్తే మనం హ్యాపీగా ఉంటాము అంట. ఆ పర్సన్ ఏమన్నారంటే, బయట వాళ్ళు అయితే అట్లా వదిలేయచ్చు, మనం వాళ్ళతో కలిసి జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళ 10% మైనస్లు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆ 10% మైనస్లను కూడా ప్లస్గా మార్చాలి. ఎక్స్క్యూజ్ చేయకూడదు ఆ 10% మిస్టేక్స్ని, ఎందుకంటే నేను ఆ పర్సన్తో కలిసి ఉంటాను కదా అని ఆ పర్సన్ నాతో ఆర్గ్యూ చేశారు. మార్చగలుగుతామా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఈ ప్రపంచంలో ఎదుటివారిని మార్చడం అనేది అసాధ్యమైన విషయం. వారికి వారు డిసైడ్ అయ్యి నేను మారతాను నాకు చెప్పండి అంటే తప్ప, నేను మారాలనుకుంటున్నాను నాకు దారి చూపించండి అని మనం పత్రిసారి దగ్గరికి వెళ్ళి అడిగాం. సార్ దారి చూపించాడు. సార్ మన దగ్గర నుండి మార్చాడా? లేదే. ఒక మహానుభావుడు, ఒక యోగి, బుద్ధుడు లాంటి వారే ఎవరిని మార్చలేదు. వారి దారి చూపించుకుంటూ వెళ్ళారు. ఎవరికి అవసరం అనుకున్నారో వారే ఆ దారిని తీసుకున్నారు. నిజంగా ఈ ప్రపంచంలో అవతలని మార్చగలిగేదే ఉంటే ఈ పాటి ప్రపంచం మొత్తం మారిపోయేది. మన ఇంట్లో వాళ్ళే ఎందుకు, ప్రపంచం మొత్తం మారిపోయేది. ప్రపంచం మొత్తం ఎందుకు మారలేదంటే ఎవరైతే మారాలనుకున్నారో వారు మాత్రం ఆ దారిని తీసుకుని వెళ్ళారు. నిజంగా అవతలవాడికి ఇష్టం ఉంటే, అవతలవాడు మీ పైన గురుభావన ఉంటే, మీ దగ్గర వినాలనే శ్రద్ధ ఉంటే అహంకారాన్ని పక్కన పెట్టి వింటాడు. అవతలవాడికి లేనప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి, అది కంట్రోల్ అవుతుంది. అవతలవాడిని బంధించడం అవుతుంది, అవతలని నిర్బంధించడం అవుతుంది, కానీ అవతలవాడిని మార్చడం అవ్వదు. లేదా మార్చినట్టుగా నటిస్తాడు. మనం మారాము అనుకుంటాం, కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారంటే నటించడం మొదలు పెడతాం. ఇలా కాదులే, తలనొప్పి ఎందుకు, మనకు కంఫర్టబుల్గా ఉండడం మనకి ఇంపార్టెంట్ అని నటించడం మొదలు పెడతాం. మనకి నటన కావాలి, నిజం కావాలి, నిజమే కావాలి. అయితే అవసరానికి మించి అవతలవాడిని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇద్దాం, కైండ్ ఇన్ఫర్మేషన్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎప్పుడైనా సరే, అంతేగాని తప్పులను ఎత్తి చూపుతూ డిగ్రేడ్ చేయకూడదు. మనం ఏం చేస్తామంటే డిగ్రేడ్ చేస్తూ ఉంటాం. అవతలవాడిని డిగ్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడి అహంకారం మీద టచ్ పడుతుంది. ఎప్పుడైతే టచ్ అవుతాడో నేనేం తక్కువ, వాడి అహంకారం ఇంకా పెరిగి ఇద్దరి అహంకారాల మధ్య యుద్ధం జరుగుతుంది. నువ్వేం తప్పులు చేయలేదా? అయితే మనం నిజంగా 100% పర్ఫెక్ట్గా ఉన్నామా? ఓపెన్లీ స్పీకింగ్, నేనైతే 100% పర్ఫెక్ట్ కాదు. నేను 0.0001% ఇంతవరకు తెలిసినవి పాటించాను. మనం 100% పర్ఫెక్ట్ కానప్పుడు అవతలవాడు ఎలా మనం 100% పర్ఫెక్ట్ కాదంటాం? రైట్ సార్. పత్రి సార్ మనల్ని ఆల్ ఆర్ గాడ్స్ అన్నాడు. యు ఆర్ గాడ్, ఐఎమ్ గాడ్ అని. నిజంగా మనం గాడ్ సార్? మనం ఎంత ఎదవాలో నాకు తెలుసు, నేను ఎంత ఎదవనో నాకు తెలుసు, అయినా యు ఆర్ గాడ్ అన్నాడు సార్. యు ఆర్ బుద్ధ అన్నాడు. నాకు ఇలా భిన్నంగా ఆలోచించి బుక్ రిలీజ్ అయినప్పుడు ఉమామేష్ ఇస్ బుద్ధ అన్నాడు. నాకు సడన్గా టెన్షన్ వచ్చేసింది. సార్ నన్ను బుద్ధ అన్నాడు, ఎంత ఎదవనా కొడుకున్నా నాకు తెలుసు. ఆయన నేను ఎదవనని తెలిసి కూడా నన్ను బుద్ధ అనొచ్చు. మన ఇంట్లో వాళ్ళని మనం 90% మంచోడని మనం మంచోడు అనలేమా? నేను ఎదవనని తెలిసి కూడా పత్రిసారి ఎంత చక్కగా అన్నాడు, నాకు తెలుసు నేను ఎదవనని. అది పత్రిసారి యొక్క గొప్పతనము. మనం సార్లాగా జీవిద్దామా, పక్కింట్లో లేదో చెప్పాలని వాళ్ళలాగా జీవిద్దాం, మనం డిసైడ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ సార్. మీరు అన్నట్టు ఏ పర్సన్ అయితే నాకు అవతల వాళ్ళు 100% మంచిగా ఉండాలి అనుకుంటున్నారో, నువ్వు 100% మంచిగా ఉన్నావా లేదా, నువ్వు 100% ఇవ్వగలవా, అది కూడా చెక్ చేసుకోవాలి కదా సార్. అంటే ప్రపంచంలో ఎవరు 100% పర్ఫెక్ట్గా ఉంటారు? నేనైతే కాదు 100%. నేను చెప్పే జ్ఞానంలోనే నేను ఇంత పాటిస్తున్నా, ఇంతనే నాకు తెలిసింది, ఇంతనే నాకు అర్థమైనది. నేను వేరే వాళ్ళని మారాలని ఏదో చెప్తాను. పాజిటివ్స్ చూస్తూ నెగిటివ్స్ని వదిలేస్తూ వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో చూసుకుంటూ, అంటే ఒక రిలేషన్ బాగుపడాలి అంటే డెఫినెట్గా అక్కడ అవతల వాళ్ళ పాజిటివ్స్ చూసుకుంటూ వెళ్ళాలి. రైట్ సార్, చాలా చక్కగా చెప్పారు. సో ఎవరైతే ఈ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నారో, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, ఎనీ అదర్ రిలేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టాపిక్ మీరు ఏదైతే చెప్పారో, పాజిటివ్స్ చూస్తే అవతల వాళ్ళలో మనకి డిస్టర్బెన్సెస్ రావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఐ హోప్ ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించు కార్యక్రమం. మరొక భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి
పిఎంసి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులకు సాధకులకు అందరికీ మరియు గురువు గారు ఎక్కడున్నా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ పిఎంసి మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్.